మిత్రులారా, మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ 11 సంవత్సరాల్లో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, నిర్మాణాత్మక చర్యలు తీసుకొచ్చి ఒక గుణాత్మకమైన సకారాత్మకమైన మార్పును ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. వాటికి కొలబద్దగా ఎక్కడో 11వ స్థానంలో కునారిల్లుతున్న మన ఆర్థిక వ్యవస్థ ఈనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్ద 4వ వ్యవస్థగా ఏర్పాటైంది. ప్రపంచం యావత్తు భారతదేశం వైపు చూస్తోంది. 27 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటకు వచ్చినట్టుగా వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఇవాళ చెప్తూ ఉన్నాయి. మొత్తంగా దేశంలోనే గణనీయ మార్పు వచ్చింది. సంపద సృష్టి జరుగుతోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ పేరుతో అన్ని రంగాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, రాష్ట్రంలో కూడా సంవత్సరం క్రితం ప్రజలందరి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. గడిచిన ఒక సంవత్సరంలో ఆర్థిక వనరుల ఇబ్బందులు ఉన్నప్పటికీ 5 ఏళ్ళలో జరిగిన తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొంటూ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తూ సంక్షేమ పథకాలు కూడా హామీలు ఇచ్చిన విధంగా ప్రాధాన్యత క్రమంలో చేపడుతూ ఇవాళ రాష్ట్ర సంపద పెంచడం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇవాళ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో ఇవాళ ఒక పారదర్శకమైన ప్రజారంజక పాలన కూడా రాష్ట్రంలో అందుతుంది. పైన కింద ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటే లబ్ధి చేకూరుతుందని మేము ఎన్నికల ముందు చెప్పాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు కూడా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. అది పోలవరానికి గతంలో ఇచ్చిన 15,000 కోట్లకు అదనంగా ఇవాళ మళ్ళా 12,500 కోట్లు వెరసి దాదాపు 28,000 కోట్లు నిధులు ఇవ్వడం కానీ, లేదా స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు రివైవల్ కోసం 11,500 కోట్లు ఇవ్వడం కానీ, లేదా అమరావతికి 15,000 గ్రాంట్ రూపంలో కానీ, 11,000 రుణ రూపంలో ఇవ్వడం కానీ, లేకపోతే ఒకే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం కానీ, లేదా ఇటీవల అమరావతి ప్రాంతంలో 56,000 కోట్ల పనులకి అమరావతి పునర్నిర్మాణానికి సహకారం అందించడం కానీ, ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి, సోలార్ హబ్గా, PSP హబ్గా తయారు చేయడానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా గ్రీన్ హైడ్రోజన్ పేరుతో కూడా 3 ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రం పేరుతో సమన్వయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాం. పోలవరంకి కేవలం నేను కూటమి అభ్యర్థిగా వచ్చినప్పుడు ఇక్కడ కేవలం 39 రోజుల్లోనే తెలుగుదేశం కూటమి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే, కూటమిలో నాయకులైన సోదరుడు పరిటాల శ్రీరామ్, తెలుగుదేశం సంబంధించిన పరిటాల శ్రీరామ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విశేష కృషి కారణంగా, కఠోర పరిశ్రమ కారణంగా ప్రజల ఆశీర్వాదం పొంది నేను కూడా ఇక్కడ శాసనసభ్యుగా ఎన్నిక కావడం, తద్వారా అదే ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. గత సంవత్సరం నుండి బెస్టుపట్టిన ఆరోగ్య వ్యవస్థను సరిచేసే కార్యక్రమంలో తలమునికలై ఉన్నప్పటికీ కూడా కాస్త సమయం ధర్మవరం నియోజకవర్గానికి తక్కువ ఇస్తున్నప్పుడు భౌతికంగా అభివృద్ధి కార్యక్రమాల మీద, అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీ పాలనలో నిలిచిపోయిన అమృత్ పనులను పునరుద్ధరింపజేయడం కానీ, లేదా ధర్మవరం నిండా ఎక్కడ చూసినా చెత్త పెరగకపోతే ఆ చెత్తను తొలగించడం, దానికోసం డీసిల్టింగ్ చేయడం, కాస్త అక్కడక్కడ అసౌకర్యం కలిగినప్పటికీ ప్రజలు, ఎందుకంటే ఇవాళ మొన్న పడిన వర్షాలకి ఎక్కడ కూడా రోడ్ల మీద మురికి నీరు నిల్వ ఉండలేదు. దాని కారణంగా గతంలో తీవ్రమైన రోగాలు ప్రబలేవి. అతిసార బారిన కానీ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా బారిన కూడా ప్రజలు పడేవారు. ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. వాటిని తొలగించడం కోసం దుర్గంధ భూయిష్టంగా పూడుకుపోయిన కాలువలని డీసిల్టింగ్ ద్వారా దానికోసం 95 కోట్లు తీసుకురావడం కానీ, లేదా చెత్త, అప్పటికే ఎక్కడ చూసినా ధర్మంలో చెత్త ఉండేది. ఆ చెత్తని వాళ్ళ యాడికి తరలించి అక్కడ మళ్ళీ మెటీరియల్ రికవరీ సెంటర్ ఏర్పాటు చేసి దానికి 2.5 కోట్లతో చేయడం,
తర్వాత శ్మశానం కోసం అక్కడే యార్డ్లో 4 కోట్లు కేటాయించి దానికి మహాప్రస్థానం దిశగా కూడా ఒక హైదరాబాద్లో ఏదైతే మహాప్రస్థానం ఉందో అదే సంస్థకు చెప్పి వాళ్ళు కూడా సర్వే చేశారు. అక్కడ ఒక శ్మశానాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాకుండా ఈ ప్రాంతాల్లో ఈ మళ్ళా 15th ఫైనాన్స్ కమిషన్ దాకా నుంచి 4 కోట్ల నిధులు తీసుకురావడం కానీ, లేదా ఈ ఎక్స్టెండెడ్ ఏరియాస్లో 15 సంవత్సరాలుగా అక్కడ రహదారి లేకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు గతంలో ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని సమస్య తీరుస్తూ ఆ ఎక్స్టెండెడ్ ఏరియాస్లో కూడా రహదారుల నిర్మాణానికి వీటికి ప్రత్యేకంగా ఏర్పాటు నిధులు కేటాయించడం, ఆ మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. లేదా నేసేపేటలో డ్రైన్లను నిర్మించేందుకు నిధులు కానీ, లేదా అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అది యాదృచ్ఛికమేమో తెలియదు కానీ ఈ అమృత్ పథకం ఈ ధర్మవరంకి మంజూరైనప్పుడు ఆ సంబంధిత శాఖ అధికారిగా నేను ఉండేవాడిని ప్రభుత్వంలో. అప్పుడు ఒకే రోజు ఇక్కడ అప్పుడు శాసనసభ్యుడు మిత్రుడు కావడం, ప్రొద్దుటూరు, మదనపల్లి, ధర్మవరంని ఒకే రోజు అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ పథకం కింద ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీలో మురుగునీటి నిర్వహణ, చెత్త నిర్వహణ, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా రిక్రియేషన్ క్రియేట్ చేయడం కోసం కూడా ఆ నిధులు ఇవ్వడం జరిగింది. అయితే పనులు నత్తనడక నడుస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నింటినీ సరిచేసి ఇవాళ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఆ నిధుల సత్వర వినియోగం జరిగేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో 40 లక్షలతో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సర్వే నెంబర్ దీంట్లో అనేక విషయాల్ని ఇవాళ ఏమేం చేశాం. చివరికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కూడా ఓపెన్ జిమ్లకు కూడా ఎంపీ గారిని గౌరవనీయులు పార్థసారథి గారిని వారు రిక్వెస్ట్ చేయడం, వారు 5 ఓపెన్ జిమ్లు ఇవ్వడం, అనేక చోట్ల ఈ 39 ట్రాక్టర్లు కూడా చెత్త సేకరణ కోసం తీసుకోవడం, ఇతరత్ర పనులు కూడా చూస్తున్నాం. ఇతర ట్రాలీలు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున పనులు చేసే ప్రయత్నం చేశాం. అదే కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ, లేదా ఈబీసీ కార్పొరేషన్లు, లేదా 242 మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా 4,60,00,000 ఇవ్వడం జరిగింది. 52 మందికి కాపు కార్పొరేషన్ ద్వారా 1,80,00,000 ఇవ్వడం జరిగింది. 27 మందికి ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 46,76,76,000 ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అంటే ఒకవైపు మౌలిక సదుపాయాల మీద దృష్టి పెడుతూనే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలాగా చేపడుతూ ధర్మవరం మున్సిపాలిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా చిత్రావతి ముంపు ప్రాంతంలో మరిమేకులపల్లి గ్రామంలో నేను వెళ్ళినప్పుడు ఎస్సీకి సంబంధించిన 118 కుటుంబాలు అక్కడ వారికి పరిహారం అందని, ఎస్సీ కులానికి అతి పేదరికంలో ఉంటున్న వారికి పరిహారం అందని విషయం దృష్టి తెచ్చినప్పుడు వాటిని కూడా 9,95,00,000 ఏదైతే నష్టపరిహారం ఉందో అది ఇప్పించే ప్రయత్నం చేశాం. అదేవిధంగా హంద్రీనివా కాలువ సుజల స్రవంతి కింద దాని వైడనింగ్ కోసం, ఎందుకంటే క్యారింగ్ కెపాసిటీ పెరిగితే రిజర్వాయర్ నింపడానికి ఆ ప్రాంతంలో ఉంటున్న దాదాపు ఒక 11 చెరువులు నింపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 41 కోట్లతో ఆ ఇరిగేషన్ పనులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా తుంగభద్ర హెచ్ఎల్సీ నుంచి కూడా ఇవాళ వాటర్ పోయిన సంవత్సరం నీరు చెరువులు నింపడానికి తీసుకురావడం. సరైన మొత్తంలో నింపామా అంటే నేను ఖచ్చితంగా సమాధానం లేదనే చెప్తాను. కానీ రాబోయే భవిష్యత్తులో ఆ పరిస్థితులు రాకుండా చివరి దాకా టెయిల్ ఎండ్ దాకా సాగునీటి చెరువులను నింపి రైతాంగానికి ఒక సాగునీటి అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా బస్సులు ఒకే రోజు ప్రారంభించడం కానీ, ఇటీవల ఒక ధర్మవరం నుంచి హైదరాబాద్కి ఒక స్లీపర్ కోచ్ కావాలంటే వెంటనే సంబంధిత మంత్రి మాట్లాడడం, ఆయన ఒప్పుకోవడం, దానికి తగిన చర్యలు తీసుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా గృహ నిర్మాణ శాఖ నుంచి కూడా గతంలో పెండింగ్లో ఉండి పనులు ఆగిపోయి ఉంటే దాన్ని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 కోట్లతో మంజూరు చేసి ఆ ఆగిపోయిన పనులను కూడా చేపట్టడం జరిగింది. అది కాకుండా ఈ నిధులతో ఇప్పటికే 533 ఇళ్ళు పూర్తి చేశాం. మధ్యలో ఆగిపోయిన నిధులు, వివిధ దశల్లో ఆగిపోయిన నిధులు. అది కాకుండా కొత్తగా ఒక 1566 ఇళ్లను కూడా పురోగతిలో ఉన్నాయి. తర్వాత ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద కూడా ధర్మవరం పట్టణానికి కొత్తగా 1,252 ఇండ్ల మంజూరు కూడా కొత్తగా చేయడం జరిగింది. దానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరాటంక విద్యుత్ అందించడం కోసం ఈ సత్యసాయి జిల్లా పరిధిలో ధర్మవరం ప్రత్యేకంగా రూరల్ విద్యుత్ డివిజన్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే అదే సపరేట్ డివిజన్ ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి. అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ పనుల కింద కూడా 4,31,00,000తో గుంటూరు, రేగాడ్పల్లి, రావుల చెరువు కేంద్ర ప్రభుత్వ పథకం, ఇది కూడా ఆర్డీఎస్ఎస్ కూడా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సప్లై సిస్టమ్స్ అంటారు. ఈ గ్రామాల్లో రావుల చెరువు, ఎర్రగుట్టపల్లి, అప్పారావు చెరువు ఫీడర్ల పరిధిలో గ్రామాల్లో పనులు మొదలుపెట్టాం. అక్కడ ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. వ్యవసాయ పంపు సెట్ల కోసం ట్రాన్స్ఫర్లను కూడా 357 వ్యవసాయ బోర్వెల్స్ విద్యుత్ సరఫరా చేయడం కోసం 4,93,00,000 నిధులతో 4,93,00,000 నిధులతో 25 kVA సామర్థ్యం కలిగిన 141 ఏజీఎల్ ట్రాన్స్ఫర్లను కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా లోడ్ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటుంటే 1,00,00,000తో 14 అదనపు
ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ గ్రామీణ మండలాల్లో ధర్మవరం పట్టణము గ్రామీణ మండలాల్లో ఏర్పాటు చేశాం. ధర్మవరం పట్టణం పరిసర మండలాల్లో 180 దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు మార్చాము 27 లక్షలతో. అదేవిధంగా 90 నూతన స్తంభాలు కూడా ఏర్పాటు చేశాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరిగింది. ప్రతిపాదనలు కూడా ప్రాధాన్యత క్రమంలో చేపడతా వస్తున్నాం. చేయబోయే పనులను కూడా ప్రతిపాదనలు కూడా రాశాం. దాన్ని కూడా మా కార్యాలయం దానికి సంబంధించిన వివరాలన్నీ ఒక ఇదిగా తయారు చేసింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ఉంటే దాన్ని అభివృద్ధి చేసి 150 పడకల నేను మొట్టమొదటిగా తీసుకున్న చర్య 150 పడకల ఆసుపత్రి చేశాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయిన తర్వాత అప్గ్రేడేషన్ అయిన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఏదన్నా ఉందంటే మొట్టమొదటిగా ధర్మవరంలోనే జరిగింది. దాని 2 భవనాలు ఉన్నాయి కాబట్టి ఒక భవనాన్ని రాబోయే రోజుల్లో ఎంసీహెచ్ వార్డుగా మాతా శిశు వార్డుగా తయారు చేసి ఇంకొక దాన్ని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలి. తద్వారా ఒక నాణ్యమైన వైద్య సేవల్ని ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికోసం కొత్తగా రిపేర్లు ఉంటే దాన్ని రిపేర్లు పనులు చేయించాం. కొత్తగా ఒక 29 కోట్ల చిల్లరతో కొత్త భవనానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. తొందరలో టెండర్లు పిలిచి ఆ కొత్త భవనాన్ని కూడా సాధ్యమైన తొందరలో పూర్తి చేసి దాన్ని కూడా అందుబాటులోకి తెస్తాం. రెండో భవనాన్ని దానికి కావాల్సిన హెచ్ఆర్ని ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి అక్కడ మాతా శిశువు కేంద్రం చేస్తాం. ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో కూడా మళ్ళీ మొట్టమొదటిగా ధర్మవరంలోనే డయాలసిస్ సెంటర్ని ఇక్కడ ఉంటున్న డయాలసిస్ పేషెంట్లు అనంతపూర్ కానీ లేదా హిందూపూర్ పోతున్న క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒక డయాలసిస్ సెంటర్ 10 పడకల డయాలసిస్ సెంటర్ని కూడా ఇవాళ తీసుకురావడం. ఏరియాలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు కోసం సీసీ రోడ్లు చిన్న చిన్న పనులు చేశాం. అదేవిధంగా బీపీహెచ్యుల్ని 15 ఆర్థిక సంఘం నిధులతో కూడా పూర్తి చేశాం. ఇవన్నీ కాకుండా ఈ ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ఏవైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సొంత భవనాలు నిర్మించడానికి కూడా ప్రణాళిక రూపొందించాం. తొందరలోనే వాటికి కూడా టెండర్లు పిలిచి ఒక్కొక్క దీనికి 35 లక్షలతో ఉన్న పెండింగ్లో ఉన్న ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆ రాష్ట్రమంతా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గంలో ముందు ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గాన్ని చేర్చి తర్వాత జిల్లాని ఇతర ప్రాంతాలను కూడా చేర్చి పూర్తి చేయాలనే ఒక ఆలోచన చేశాం. దాంట్లో సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా ఇవి మాత్రమే కాకుండా సిఎస్ఆర్ నిధుల గురించి కూడా 64 లక్షలు సిఎస్ఆర్ నిధుల్ని తీసుకొచ్చి వివిధ ఎక్విప్మెంట్ కొనడానికి కూడా వాడడం జరిగింది. ముఖ్యంగా నాకు సంతోషం కలిగించే చిన్న విషయం కావచ్చు కానీ సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఈ పరిధిలో నిబంధనలకు లోబడి ఎవరికి పేషెంట్లకు రోగులకి నాణ్యమైన వైద్య సేవలు అందించగలుగుతాం. కొన్ని చోట్ల అవకాశం లేని చోట సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ లేదా ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం ద్వారా కూడా ఇక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా 2,37 లక్షలు పూర్తిగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక 153 చెక్కుల ద్వారా 1,23 తర్వాత ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా 18 చెక్కులకు సంబంధించి 1,14 కూడా ప్రజలకి అందజేయడం జరిగింది. ఇవి కాకుండా ఇవాళ ఈ మెడికల్ క్యాంపులు చేయడం ఉచితంగా మెడికల్ క్యాంపులు చేయడం ఒక హాస్పిటల్నే తీసుకొచ్చి మనం బత్తలపల్లి ముదిగుబ్బ ఈ ప్రాంతాల్లో కూడా చేసాం. ఇవి కాకుండా చెవి వినికిడి లోపం కంటి లోపం ఉన్న వాళ్ళని కూడా ఇటీవల మేము ఒక ఇది చేసాం, వైద్య సేవ శిబిరం చెప్పించాం. దాంట్లో 600 మందికి దాదాపు 30,000 విలువ చేసే వినికిడి యంత్రాలని పరికరాలని ఉచితంగా అందించబోతున్నాం. ఆ లిస్టు తయారైపోయింది, దానికి కావాల్సిన సామాగ్రి కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉచితంగా అందించే ప్రయత్నం. ఎందుకంటే దీంతో ఖరీదైన వైద్యాన్ని అంత దూరం వెళ్ళి చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. దాని ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేక సహకారం లేదు కాబట్టి మా సంస్కృతి సేవా సమితి తరఫున ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ధర్మవరం ఏరియా హాస్పిటల్లో కూడా అతి తొందరలో బ్లడ్ బ్యాంక్ కూడా రాబోతుంది. ఇవి మిషన్ పోర్ట్ఫోలియో ఎక్కడ గుంతలు లేని రోడ్లను పూర్తి చేసే కార్యక్రమానికి ఒక 11,21 రహదారి పనులు చేపట్టాం. దానికి 11,93 లక్షలు ఖర్చు పెట్టాం. కదిరిగేట్ దగ్గర పనులు మీకు తెలుసు త్వరగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనిని ఇవాళ చేస్తున్నాం. అయితే అక్కడ పరిహారం ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా పరిహారం దానికి సంబంధించి సంబంధిత కలెక్టర్తో కానీ ఇలా సంబంధిత మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్ఎండ్బి వారికి పరిహారం కూడా చెల్లించాల్సిన వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఆ ఫ్లేవర్ని తొందరగా నిర్మించి ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కళాంజలి సెంటర్లు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కదిరి గేట్ నుంచి ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది. ఏది లేదు పరిహారం విషయంలో కొద్దిగా ఉంది, దాన్ని మొదలు పెడుతున్నాం. ఆ ఇబ్బంది అది ఇంకా కారణాలు కొన్ని
కానీ పని పూర్తి చేస్తాం, ఇబ్బందులు ఏం లేవు ఉన్నాయి. అందుకే మీడియా సహకారం కూడా కోరుతున్నాను. నేను కొన్ని విషయాలను వాస్తవాలను బయట చెప్పాలా, కొన్ని విషయాలు మమ్మల్ని కూడా అవసరం ఉంటే మీరు విషయంలాగా ఉంటూ మమ్మల్ని చెప్పాలి. అందుకని నేను ఇవాళ ఇవన్నీ మీతో పంచుకోవడానికి కారణం అదే. అదేవిధంగా కొన్ని ప్రధాన రహదారుల కోసం కూడా ప్రతిపాదనలు పంపాం. కొన్ని రహదారులు మంజూరు కూడా అయ్యాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అనేక గ్రామాలు ఇప్పుడు నడింపల్లి నిడిగల్లు అక్కడి నుంచి ఆ రోడ్డు కూడా పూర్తయింది. నార్సింపల్లి దగ్గర పూర్తి కాలేదు, టెండర్లు పిలవడం జరిగింది, పనులు జరుగుతున్నాయి. నబార్డ్ కింద కూడా అనేక రకాల పనులను కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. కొన్ని మంజూరయ్యాయి, కొన్ని ప్రతిపాదనలు చేస్తాం. మరమ్మతులు కూడా చేపట్టాం, కొన్ని మరమ్మతులు చేయాల్సిన కూడా ఉన్నాయి. విద్యకి కూడా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సమగ్ర శిక్షా అభియాన్లో పాఠశాల మరమ్మత్తు కోసం 2,40,00,000 మంజూరయ్యాయి. అదేవిధంగా బత్తలపల్లిలో బీసీ బాలకి వసతి గృహంకు 2 కోట్లతో అది పూర్తి చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తు కోసం 1,18,00,000 మంజూరయ్యాయి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఎస్సీ బాలికల కోసం కళాశాల హాస్టల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. ఇతర పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ శాంక్షన్ అయింది, జియో 42 ద్వారా ఆగిపోయింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సి పోవడం జరిగింది. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఒకసారి అనుమతి రావాల్సి ఉంది. అది కూడా తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మీకు కావాల్సినవన్నీ దీంట్లో కొన్ని పొందుపరచబడ్డాయి. క్రీడలకి ముఖ్యంగా క్రీడలకి దృష్టిలో పెట్టుకొని ఒకటి ముదుగుబకి ఇండోర్ స్టేడియం మంజూరు అవుతోంది. అదేవిధంగా ప్రధానంగా హాకీ ఆడేవాళ్ళు నేను గమనించింది ఏంటంటే ధర్మవరం పట్టణంలో దాదాపు 100 మందికి పైగా నేషనల్ ఆడినోళ్ళు ఉన్నారు. నేషనల్ ఆడిన అంటే చిన్న విషయం కాదు. ధర్మవరంకి ఇంత హాకీకి సంబంధించి ఇంత ప్రతిభ కలిగిన క్రీడాకారులు అన్న విషయాన్ని నాకు ఇటీవల తెలిసింది. కాబట్టి వాటిని ప్రోత్సహించడం కోసం ఒకటే మైదానం ఉంది, సరైన వసతులు లేవు. కాబట్టి ఒక టర్ఫ్ ఇండోర్ హాకీ టర్ఫ్ ఇది కూడా దానికి స్థలం కోసం కూడా చూసాం. అయితే మొదటగా గొట్లూరు దగ్గర దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం స్థలం చూపించారు. అయితే ఆ గ్రామస్తుల అభ్యంతరం తెలపడంతో వద్దనుకొని ఇప్పుడు బయట చూడడం జరిగింది. దానికి సంబంధిత అధికారులు కూడా వచ్చి చూసుకున్నారు, అనువుగా ఉంటుందని చెప్పారు. కాబట్టి అది కూడా త్వరలోనే ఒక మంజూరయ్యి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి త్వరలోనే పనులు మొదలు పెడతాం. తర్వాత అదేవిధంగా నేను హామీ ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఉంటున్న